హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డూ ఆర్ డై. ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. అయితే మనం చెప్పినట్టుగానే మనం ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ బైలింగ్వల్ లో కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవాళటి కరెంట్ అఫైర్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. Justice B.R. Gavai to take oath as 52nd Chief Justice of India. B.R. Gavai గారు 52nd Chief Justice గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అని చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి అపాయింట్మెంట్స్ ఇండియాకి రిలేటెడ్ ఆర్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ అపాయింట్మెంట్స్ ఏవైనా కీలకమైనవి ఉంటే అవి మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. రెండో థింగ్ ఏంటి, ఏ ఎగ్జామ్ కి అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కి, అంటే ఏవైతే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ఉంటాయో ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయో వాటిలో ఇలాంటి స్టాక్ జీకే అనేది అడగడం జరుగుతుంది. సో అది ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం ఏం ఇంపార్టెంట్ థింగ్స్ కవర్ చేయాలి అని అంటే అడిషనల్ గా ఎవరు అపాయింట్ అయ్యారు, ఏ ఏ పర్టికులర్ పోస్ట్ కి అపాయింట్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ చీఫ్ జస్టిస్ అంటున్నాను, వాటి రిలేటెడ్ ఏమైనా ఆర్టికల్స్ ఉన్నాయా ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 124 క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే, ప్రొవైడ్స్ ఫర్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కన్సిస్టింగ్ ఆఫ్ సిజేఐ నాట్ మోర్ దెన్ 33 అదర్ జడ్జెస్. అంటే ఈ ఆర్టికల్ 124 క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే, మనకి ఒక సుప్రీం కోర్టులో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి, 33 మంది కంటే ఎక్కువ కాకుండా జడ్జెస్ ఉండాలి అని చెప్తుంది. అపాయింట్మెంట్ గురించి ఏ ఆర్టికల్ మాట్లాడుతుంది? ఇప్పుడు జరిగింది సిజేఐ అపాయింట్మెంట్ గురించి, సిజేఐ అపాయింట్మెంట్ కాబట్టి, ఐ మీన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ కాబట్టి ఏ ఆర్టికల్ మాట్లాడుతుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. Article 124 clause 2 provides for the appointment of CJI by President. Appointment of CJI follows the dual convention of consultation with the outgoing CJI and appointing the senior most judge of the SCs as CJI. అంటే ఏం చేస్తారని చెప్తున్నారు, మనకి సేమ్ ఇదే మనం తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది మనం చెప్పినట్టుగానే. నియామకం చూసుకుంటే ఏం జరుగుతుందండి, రాష్ట్రపతి సిజేఐ నియామకాన్ని నిర్వహిస్తారు. ఎవరు నిర్వర్తిస్తారండి ఈ నియామకాన్ని? రాష్ట్రపతి. ఎలా చేస్తారు అంటే, సిజేఐ నియామకం పదవి విరమణ చేసే సిజేఐతో సంప్రదింపులు జరిపి, ప్రస్తుతం పదవి విరమణ చేసిన సిజేఐ ఎవరు మీకు తెలిస్తే కమెంట్ సెషన్ లో తెలియజేయండి. వారితో ఎవరు పదవి విరమణ చేసే సిజేఐతో వీళ్ళు సంప్రదింపులు జరిగి సుప్రీం కోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని సిజేఐగా నియమించే ద్వంద్వ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ప్రస్తుతం ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే, ఎవరైతే సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవి విరమణ చేసి వెళ్ళిపోతారో వాళ్ళ దగ్గర నుంచి మనము ఏం చేస్తాము, సంప్రదింపులు జరుపుతాం. వాళ్ళతో సంప్రదింపులు జరిపి నెక్స్ట్ సిజేఐగా ఎవరిని నియమించాలి అని వాళ్ళ దగ్గర నుంచి సంప్రదించి మనము ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. మోస్ట్ ప్రాబబ్లీ ఏం చేస్తారంటే, సీనియర్ గా ఉండే ఎవరైతే న్యాయమూర్తి ఉన్నారో వాళ్ళని సిజేఐగా నెక్స్ట్ సిజేఐగా తీసుకోవడం జరుగుతుంది. మెమరాండం ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం కేంద్ర న్యాయమంత్రి మొదటి పదవి విరమణ చేసే సిజేఐ సిఫార్సును కోరుతారు, దానిని ప్రధానమంత్రికి పంపుతారు, తర్వాత ఆయన రాష్ట్రపతికి సలహా ఇస్తారు. ఇది ఒక ప్రొసీజర్ అండి, మెమరాండం ఆఫ్ ప్రొసీజర్ అంటారు. మనకి ఒకవేళ మీకు తెలుసుంటే ఫస్ట్ జడ్జెస్ కేసు అని, సెకండ్ జడ్జెస్ కేసు అని, ఈ పర్టికులర్ నియామక విషయంలో సుప్రీం కోర్ట్ జస్టిస్ యొక్క చీఫ్ జస్టిస్ యొక్క నియామకంలో గానీ జడ్జెస్ యొక్క నియామకంలో గానీ చాలా డిస్క్రిపెన్సీ ఉండేది. ఐ మీన్ చాలా కేసెస్ ఉన్నాయి, 3 కేసులు ఉన్నాయి. ఫస్ట్ జడ్జెస్ కేసు, సెకండ్ జడ్జెస్ కేసు, థర్డ్ జడ్జెస్ కేసు. అది ఇంకొక తరుణంలో మనం డిస్కస్ చేద్దాము. కాకపోతే ఇక్కడ చూడండి, మెమరాండం ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం ఏం చేస్తారండి, కేంద్ర న్యాయమంత్రి మొదట పదవి విరమణ చేసే సిజేఐ సిఫార్సును కోరి, ఎవరు న్యాయమంత్రి సిజేఐ సిఫార్సును కోరుతారు. తర్వాత దాన్ని ఎవరికి పంపుతారండి, ప్రధానమంత్రికి, ప్రైమ్ మినిస్టర్ కి పంపుతారు. నెక్స్ట్ ఏం జరుగుతుందండి, ఆయన రాష్ట్రపతికి సలహా ఇస్తారు. అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కి సలహా ఇవ్వడం జరుగుతుంది. పదవి కాలం ఎంతవరకు అండి, 65 సంవత్సరాల వయస్సు వరకు. నెక్స్ట్ ప్రమాణం ఎవరు చేయిస్తారు అంటే, ఓత్ ఎవరు తీపిస్తారండి, రాష్ట్రపతి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓత్ ఎవరు తీయిస్తారు, ఎవరు నియామకం చేస్తారు, ఎవరు సంప్రదింపులు జరుగుతారు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మొదటి సిజేఐ ఎవరండి ఇండియాకి, హరిలాల్ జే కనియా. పరిశీలన, సిజేఐ కార్యాలయం సమాచారం హక్కు చట్టం 2005 పరిధిలోకి వస్తుంది. ఆర్టీఐ పరిధిలోకి సిజేఐ వస్తుందా రాదా? వస్తుంది. నెక్స్ట్ గమనిక, బాలకిషన్ తర్వాత రెండవ దళిత సిజేఐ మన బిఆర్ గవాయ్ గారు. నెక్స్ట్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉంది అంటే, అదొక కొత్త ఆఫీస్ ని శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్ లో డెవలప్ చేయడం జరుగుతుంది. దేనికోసం అంటే, రివర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3 నేషనల్ వాటర్ హైవేస్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో డెవలప్ చేయడానికి. ఆ 3 నేషనల్ వాటర్ హైవేస్ ఏంటి అంటే, నేషనల్ వాటర్ నెంబర్ 26,
నెంబర్ 49, నెంబర్ 84. అవి ఏ రివర్స్ మీద ఉన్నాయండి? నెంబర్ 26 వచ్చి చీనాబ్, 49 వచ్చి జీలం, 84 వచ్చి రావి. ఇప్పుడు ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ఎలా అడగొచ్చు ఒకసారి గమనించండి. ఒక వైపు నేషనల్ వాటర్ హైవే నెంబర్స్ ఇచ్చేసి ఇంకొక వైపు రివర్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, 26 చీనాబ్ కి సంబంధించింది, 49 జీలం, 84 రావి. ప్రస్తుతం ఇన్లాండ్ వాటర్ వేస్ న్యూస్ లో ఉండడానికి రీజన్ ఏంటండి? ఇండైరెక్ట్ గా వారే రీజన్. ఎందుకంటే ఇవన్నీ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించిన రివర్స్ కాబట్టి. ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో కూడా చేద్దామని. ఎందుకంటే ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఆపని ఒక ట్రీటీని ప్రస్తుతం జరుగుతున్న వార్ సిచ్యువేషన్ లో ఆపారు కాబట్టి ఆ ట్రీటీ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది కాబట్టి మనం దాని గురించి ఒక పర్టికులర్ వీడియో చేద్దాము. ఈ రివర్స్ అన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి మనం ఆ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఇప్పుడు మనము ఫస్ట్ ఇన్లాండ్ వాటర్ వే అథారిటీ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుంటే అదొక స్టాట్యూటరీ బాడీ అండి. అండర్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1986. ఈ యాక్ట్ ప్రకారంగా వచ్చిన బాడీ కాబట్టి స్టాట్యూటరీ బాడీ. అంటే ఏదైనా ఒక బాడీ ఒక లాన్ బేస్ చేసుకొని వస్తే దాన్ని స్టాట్యూటరీ బాడీ అంటాం. ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక బాడీ గురించి అవుతుంటే అది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది, నోడల్ ఏజెన్సీ ఏది, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందండి? మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ కిందకి వస్తుంది. ఫంక్షన్ ఏంటండి? మేజర్ గా అండర్టేక్ ప్రాజెక్ట్స్ ఫర్ డెవలప్మెంట్, మెయింటెనెన్స్, రెగ్యులేషన్ ఆఫ్ ఐడబ్ల్యూటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నేషనల్ వాటర్ వేస్. నెక్స్ట్ చూడండి, సరాప్చు అనేది ఒకటి న్యూస్ లో ఉంది. నేను చెప్పాను, ఏదైనా ఒక పదం మనకి ఇంట్రెస్టింగ్ గా కనిపించింది అని అంటే తప్పకుండా హై ఛాన్సెస్ ఉంటాయి అది న్యూస్ లో మనకి ఎగ్జామ్ లో అడగడానికి. సరాప్చు అనే ఈ పదం చూడగానే మీరు అది ఏంటి అని చెప్పలేరు. కాబట్టి ఫస్ట్ ఆ పదం ఏంటో చూద్దాము. హిమాచల్ ప్రదేశ్ లో ఇది ఒక కొండ చర్య లేకపోతే ఒక ప్రాంతం అన్నమాట సరాప్చు అనేది. గవర్నమెంట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ రీసెంట్ గా ఏం చేసిందంటే సరాప్చుని కన్సర్వేషన్ రిజర్వ్ గా ప్రకటించింది. ఇండియాస్ లార్జెస్ట్ ఇన్ స్పితి వ్యాలీ. సో ఇప్పుడు ఏం జరిగిందంటే సరాప్చు అనే లొకేషన్ ఎక్కడ ఉంది అంటే రెండు రివర్స్ యొక్క కూడలి దగ్గర ఉంది. ఉన్నాం రివర్, చారాప్ నాలా. ఉన్నాం రివర్, చారాప్ నాలా, ఈ రెండు రివర్స్ యొక్క కలయిక దగ్గర ఈ సారాప్చు అనే ప్రాంతం ఉంది. దాన్ని రీసెంట్ గా ఏం చేశారు, ఇది స్పితి వ్యాలీలో ఉంది. దీన్ని రీసెంట్ గా కన్సర్వేషన్ రిజర్వ్ గా ప్రకటించడం జరిగింది. ఇక్కడ పర్టికులర్లీ నోన్ ఫర్ స్నో లియోపార్డ్. మనకి స్నో లియోపార్డ్స్ తెలిసే ఉంటాయి కదా, వాటికి ఈ ప్రాంతం పెట్టింది పేరు. అయితే ఈ ప్రాంతానికి ఇంకో పేరు కూడా ఉంది, గోస్ట్ ఆఫ్ మౌంటైన్స్. తెలుగులో ఏమంటామండి? తెలుగులో వచ్చేసి మనం దీన్ని ఏమని పిలుస్తామంటే పర్వతాల దెయ్యం అని పిలుస్తాం అనమాట. అయితే ఇక్కడ ఏమేమి స్పీషీస్ ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం, జస్ట్ అంతే, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. అదర్వైజ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి లాంగ్ లెంతీ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు జస్ట్ ఏ ఏరియాలో ఏవి ఉన్నాయని ఒక అవగాహన ఉంటే సరిపోతుంది. టిబెటియన్ వోల్ఫ్, బరాల్ బ్లూ షీప్ అంటాము, హిమాలయన్ ఐబెక్స్, కియాంగ్ వైల్డ్ యాస్ అండ్ టిబెటియన్ అర్గాలి. రేర్ బర్డ్ స్పీషీస్ సచ్ as రోజ్ ఫించ్, టిబెటియన్ రావెన్ ఎక్సెట్రా. సో తెలుగులో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ మన ఇంగ్లాండ్ వాటర్ వేస్ గురించి, సరాప్చు గురించి మీకు ఇంగ్లీష్ పెట్టి తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, తెలుగు పెట్టి తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారో అర్థం కాని పదాలు ఏవైనా ఉంటే మీకు ఇక్కడ ఒకసారి ఈ మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నాయి కాబట్టి ఒక్కసారి పాజ్ చేసుకొని చదివితే మీకు అర్థమైపోతుంది. అండ్ ఎక్కడ కూడా కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రిలేటెడ్ గా ఇలా కవర్ చేయడం జరగట్లేదండి. మీరు ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ కండి. లాస్ట్ టైం చూసుకుంటే చాలా మంది గ్రూప్ 2 ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 క్లియర్ కాగానే ఆన్సర్ ఎలా రాయాలో అర్థం కాలేదు. ఎందుకంటే మనము కాంప్రహెన్సివ్ గా చదవం కాబట్టి. ఒకసారి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మనం చదువుతున్నప్పుడే ఏ ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఆబ్జెక్టివ్ అయినా సబ్జెక్టివ్ అయినా నేను ఈ ఇన్ఫర్మేషన్ వాడాలి అనే విధంగా చదివే దగ్గరే మీరు కరెక్షన్ చేసుకుంటే మీ ఫౌండేషన్ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మీకు ఎగ్జామ్స్ టైంలో ఇబ్బంది అనిపించదు, అది ఏ ఎగ్జామ్ అయినా. నెక్స్ట్ చూడండి, క్యాబినెట్ అప్రూవ్స్ ఇండియా 6th సెమీ కండక్టర్ యూనిట్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండర్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రాబోయే కాలంలో రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఇండియా సెమీ కండక్టర్ రంగంలో చాలా రాణించాలని ఒక మిషన్ ప్లాన్ చేసుకొని మరి దానికి సన్నద్ధం అవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏం చేసింది అంటున్నారు, 6th సెమీ కండక్టర్ యూనిట్ ని ఎక్కడ తీసుకొచ్చారు? ఉత్తరప్రదేశ్ లో తీసుకొచ్చారు. ద న్యూ ప్లాంట్ విల్ బి సెటప్ నియర్ జేవార్ ఎయిర్పోర్ట్ ఇన్ యమునా ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ రీజియన్, ఎయిడా రీజియన్ అంటారు. ఆ రీజియన్ లో ఈ 6th సెమీ కండక్టర్ యూనిట్ ని తీసుకురావడం జరిగింది. ఇది ఎవరి మధ్యన జాయింట్ వెంచర్ అండి? హెచ్సిఎల్ మరియు ఫాక్స్కాన్ మధ్యలో
ఇది ఒక జాయింట్ వెంచర్ అన్నమాట. ఇండియాస్ గ్రోయింగ్ సెమీకండక్టర్ ఎక్స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ చూద్దాం ఒకసారి. అంటే ఇండియా ఎందుకు ఇంతలా అంటే ఎందుకు ఇంత సెమీకండక్టర్ మీద ఫోకస్ చేస్తుంది అనడానికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి మార్కెట్ సైజ్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. రెండోది ఏంటి అంటే ల్యాండ్ సోర్సింగ్ అనేది లోకల్ గా సోర్సింగ్ ఉంటది. అంటే లోకల్ నుంచి మనము తీసుకుంటున్న ఏమంటారు ముడి సరుకు అంటారు కదా, అది సోర్సింగ్ అనేది పెరుగుతుంది అనమాట. సో అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీద రాబోయే రాబోయే డెకేడ్స్ అన్ని కూడా సెమీ కండక్టర్ మీద డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, అండ్ అది సెమీ కండక్టర్ ఇండస్ట్రీ డెవలప్ కావడం వల్ల మిగతా ఇండస్ట్రీస్ మీద రిపుల్ ఎఫెక్ట్ అంటే మంచి ఎఫెక్ట్ పడుతుంది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇలాంటి ఇండస్ట్రీస్ అన్ని డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం దీని మీద ఫోకస్ చేస్తున్నాం. మార్కెట్ సైజ్ వైజ్ చూసుకుంటే India semiconductor market is expected to grow from 2 billion in 2019 to 110 billion by 2030. ఇంత ఇంప్రూవ్ 10% ఆఫ్ గ్లోబల్ కన్సంప్షన్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ల్యాండ్స్ లోకల్ సోర్సింగ్ గురించి చూసుకుంటే ఓన్లీ 9% మాత్రమే ఉండేదండి లోకల్ గా సోర్స్ చేసుకునేది 2021లో చూసుకుంటే. గోల్ ఏంటి అంటే 2026 కల్లా 17% కి ఇంక్రీజ్ చేయడం మన గోల్. నెక్స్ట్ చూడండి, అసలు సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ ని ఇండియా ఎందుకు ప్రయారిటైజ్ తీసుకోవాలి అని అంటే, ట్రేడ్ డెఫిసిట్ అనేది చైనా తోటి మనం చూసుకున్నప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటండి, సింపుల్ పదాల్లో అర్థం చేసుకోండి. మనం వాళ్ళకి అమ్మే దానికంటే వాళ్ళు మనకు అమ్మేవి ఎక్కువ ఉన్నాయి, మనం వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కునేవి ఎక్కువ ఉన్నాయి. అంటే మనం 1,00,000 రూపాయలకి వాళ్ళకి అమ్ముతున్నాము, లేదా ట్రేడ్ మనం వాళ్ళతో చేస్తుంటే సారీ వాళ్ళకి మనతో జరిగే ట్రేడ్ ఎక్కువ ఉందండి మనకు వాళ్ళతో జరిగే ట్రేడ్ కంటే. సో దాన్ని మనం ట్రేడ్ డెఫిసిట్ అంటాము. ఆ ట్రేడ్ డెఫిసిట్ ముఖ్యంగా సెమీ కండక్టర్ రంగంలో చూసుకుంటే ఎవరితో ఎక్కువ ఉంది, చైనాతో ఎక్కువ ఉందని చెప్తున్నారు. ట్రేడ్ డెఫిసిట్, సప్లై చైన్ డిపెండెన్స్. ఇండియా ఇంపోర్టెడ్ 1.17 lakh crore in semiconductors in 2024 and 38% of total chip imports came from China. సో చైనాతో ఇలాంటి డిపెండెన్స్ వల్ల ఏమవుతుంది అంటే, ఇలాంటి వార్ సిచ్యువేషన్స్ ఏమన్నా వచ్చాయని పాకిస్తాన్ కాబట్టి చాలా ఈజీగా మనం అన్ని కట్ చేసుకోగలిగాం, కానీ జస్ట్ ఇమాజిన్ చైనాతో వార్ అవుతాయి. అందుకే మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అని, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అని ఇలాంటి ప్రోగ్రామ్స్ అని మనం తీసుకొస్తున్నాం, స్కీమ్స్, పాలసీస్. ఎప్పుడైనా సరే డిపెండెన్స్ అనేది ఎంత తక్కువగా చేసుకొని స్వయంగా మనం మ్యానుఫ్యాక్చర్ చేయడము, ఇండిజినియస్ గా మనం చేసుకోవడము చాలా మంచి విషయము. కాబట్టి ఆ ట్రేడ్ డెఫిసిట్ అనేది సెమీ కండక్టర్ రంగంలో తగ్గించడానికి ఇది ఒక ఉత్తమమైన అవకాశం అని చెప్తున్నారు. ఎకనామిక్ మల్టీప్లేయర్స్, ఈచ్ సెమీ కండక్టర్ జాబ్ కుడ్ సపోర్ట్ అప్ టు 16 అదర్స్. అంటే ఏంటంటే, ఒక సెమీ కండక్టర్ రంగంలో ఒక్క జాబ్ క్రియేట్ చేస్తే అది 16 అదర్ జాబ్స్ కి సపోర్ట్ గా ఉంటుంది, అలాంటి అన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుంది అని దాని మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అంటారు. నెక్స్ట్ స్పిల్ ఓవర్ అండ్ లెర్న్ బై డూయింగ్ ఎఫెక్ట్స్, ఎన్హాన్సెస్ కేపబిలిటీ అడ్జసెంట్. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ రంగం ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, మీకు తదితరమైన రోబోటిక్స్ కానీ, ప్రెసిషన్ టూల్స్ కానీ, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ వంటి పక్కనే ఉన్న హైటెక్ రంగాలు సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. అంటే సెమీ కండక్టర్ రంగం ఏంటి, సెమీ కండక్టర్ రంగం మిగతా రంగాలకి ముడి సరుకుగా పనిచేస్తుంది కాబట్టి మనకి రా మెటీరియల్ లాగా మిగతా ఇండస్ట్రీస్ బూమ్ అప్ అవ్వడానికి, గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ మేక్స్ చేంజెస్ ఇన్ పీరియాడిక్ లేబర్ సర్వీస్ ఫోర్స్ సర్వే ఫ్రమ్ 2025. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాంట్లో పీరియాడిక్ లేబర్ సర్వే ఫోర్స్ సర్వే ఏదైతే ఉందో 2025 నుంచి అది చేంజ్ చేయడం జరుగుతుంది. దాని యొక్క రిపోర్ట్ డేటా కలెక్షన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, డేటా కలెక్టింగ్ అని అవి కొన్ని చేంజ్ అవుతున్నాయి. ఆ చేంజెస్ ఏంటి అని చూసుకుంటే, ఇది ఫస్ట్ ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందండి, అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కిందకి వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను, మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్ గురించి చదువుతుంటే అది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందనే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది, మాస్పీ అనే, అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కిందకి వస్తుంది. ఏం చేస్తుందండి, హై ఫ్రీక్వెన్సీ లేబర్ మార్కెట్ లో బేసిక్ గా డేటా అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం డేటా ఎందుకు ఇంపార్టెంట్ అని. ఎప్పుడైనా ఒక పాలసీ తీసుకురావాలన్నా మనకంటూ ఒక అవగాహన ఉండాలి. అవగాహన క్రియేట్ కావడానికి ఏం కావాలంటే డేటా క్రియేట్ కావాలి. డేటా చాలా అవసరం. PLFS పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది ఎప్పుడు స్థాపించబడింది, 2017లో NSO నుంచి స్టార్ట్ అయింది అనమాట ఈ సర్వే. ఏమేం కీ చేంజెస్ తీసుకొచ్చారంటే, ఫస్ట్ టైం ఎవరు ఇంట్రడ్యూస్ చేసిన చేంజెస్ చూద్దాము. మంత్లీ రిలీజ్ ఆఫ్ లేబర్ ఇండికేటర్స్ లైక్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వర్కర్ పాపులేషన్ రేషియో, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అట్ ఆల్ ఇండియా లెవెల్. ఇట్ విల్ బి based on current weekly status.
Quarterly extended estimates of employment unemployment indicators will now cover both rural and urban areas. Previously urban only. ఫస్ట్ టైం ఎవర్ అంటే ఇంతకు ముందు ఇవి మంత్లీ ఇయర్లీ ఎలా వేరేలా చేసేవాళ్ళు, ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నారు, ఐ మీన్ ఇయర్లీ చేసేవాళ్ళు, క్వార్టర్లీ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మంత్లీకి షిఫ్ట్ అయ్యారనమాట. ఈ ఇండికేటర్స్, ఈ పర్టికులర్ ఇండికేటర్స్ జస్ట్ చూడండి ఫస్ట్ టైం ఎవర్ ఏం చేంజెస్ తీసుకొచ్చారు అని. నెక్స్ట్ చూడండి యాన్యువల్ రిపోర్ట్స్ ఆన్ క్యాలెండర్ ఇయర్ బేసిస్ చూసుకుంటే ఇంతకు ముందు జూలై జూన్ ని యాన్యువల్ క్యాలెండర్ గా అంటే సంవత్సరం, ఇప్పుడు మనకి ఫినాన్షియల్ ఇయర్ చూసుకుంటే ఏప్రిల్ టు ఏప్రిల్ మార్చ్ మీన్ ఆ సర్కిల్ ఉంటుంది. కానీ క్యాలెండర్ ఇయర్ కి అనుగుణంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ ఇయర్ ఇంతకు ముందు ఎలా ఉండేది, జూలై జూన్ ఫార్మాట్ లో ఉండేది, ఇప్పుడు దాన్ని జనవరి డిసెంబర్ నార్మల్ మన క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటుందో అలా మార్చడానికి ట్రై చేస్తున్నారు. దిస్ ఎన్షూర్స్ బెటర్ అలైన్మెంట్ విత్ ఇంటర్నేషనల్ డేటాబేసెస్. ఎన్హాన్స్డ్ శాంపుల్ సైజ్ కూడా పెంచడం జరిగింది. ఎంత టైమ్స్, ఎన్ని టైమ్స్ ఇంప్రూవ్ అయిందండి, 2.65 సార్లు శాంపుల్ సైజ్ ని, వీళ్ళు ఏ శాంపుల్ అయితే తీసుకుంటారో, ఏ నమూనా అయితే తీసుకుంటారో ఆ నమూనా సైజ్ పెంచడం జరిగింది. దిస్ ఇంప్రూవ్స్ ఏం చేస్తుందంటే డేటా సైజ్ ఎప్పుడైతే, ఐ మీన్ శాంప్లింగ్ సైజ్ ఎప్పుడైతే నమూనాలు తీసుకోవడము మనం దాని యొక్క సైజ్ పెంచుతామో ఏం జరుగుతుందంటే మనము తీసుకునే డేటా యొక్క అథెంటిసిటీ, దాని యొక్క డిపెండెన్సీ, దాని మీద మనం డిపెండ్ అవ్వడానికి దాని యొక్క వాల్యూ చాలా సార్లు పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ జాగ్రఫికల్ రిప్రజెంటేషన్. ఇంతకు ముందు డిస్ట్రిక్ట్ మేడ్ ప్రైమరీ జాగ్రఫికల్ యూనిట్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ అనేది ఒక ప్రైమరీ జాగ్రఫికల్ యూనిట్ కింద తీసుకుంటున్నారు. ఇంప్రూవింగ్ లోకలైజ్డ్ డేటా కలెక్షన్. రూరల్ స్ట్రాటిఫికేషన్ కి ఏంటి అంటే విలేజ్ డిస్టెన్స్ 5 kilometers ఆఫ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సిటీస్ విత్ ఇన్ 5 kilometers 5 lakh పాపులేషన్ జనాభా ఉన్న నగరాలని తీసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు. జస్ట్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి, ఏంటి పీరియాడిక్ లేబర్ సర్వే ఏదైతే ఉందో దాని యొక్క స్టైల్ ఆఫ్ వర్కింగ్, ఐ మీన్ దాని యొక్క డేటా కలెక్షన్ లో కొన్ని చేంజెస్ చేసుకొచ్చారు. ఏంటండి, రిపోర్ట్స్ ఇచ్చే టైం ని, ఫ్రీక్వెన్సీని మంత్లీకి చేంజ్ చేయడం జరిగింది. ఆ కొన్ని రిపోర్ట్స్ ఏంటి అనేది మనం మెన్షన్ చేసాము. నెక్స్ట్ ఏం చేశారండి, క్యాలెండర్ సంవత్సరం ఆధారం ఏం చేశారు, జూన్ జూలై ఉన్న దాన్ని తీసుకొచ్చేసి మనకి జనవరి డిసెంబర్ చేశారు. నెక్స్ట్ ఏంటి, మెరుగైన నమూనా పరిమాణం ఆల్రెడీ చెప్పాము, నమూనా అనేది 2.65 సార్లు పెంచడం జరిగింది. దానివల్ల ఏం జరుగుతుందండి, డేటా యొక్క అథెంటిసిటీ పెరుగుతుంది. మెరుగైన భౌగోళిక ప్రాతినిధ్యం అంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి జిల్లా ప్రాతినిధ్యం తీసుకున్నారు. నెక్స్ట్ చూడండి, డోంగ్రియా కోండ్ ట్రైబ్ అంటున్నారు. డోంగ్రియా కోండ్ ట్రైబ్ నేను ఆల్రెడీ చెప్పాను, పీవీటీజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందులో భాగంగా ఈ డోంగ్రియా కోడ్స్ గురించి చూసుకుంటే వీళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఒడిశాకి చెందిన వాళ్ళు. నియమగిరి హిల్స్ మీకు ఆల్రెడీ తెలిస్తే వేదాంత కేసు అనేది చాలా ఇన్ఫేమస్ కేసు అండి. మీరు ఒకసారి తెలియనట్టయితే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఒకసారి గూగుల్ చేసి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ కేసు. ఇక్కడ ఉండే ప్రజలు ఈ డోంగ్రియా కోండ్ అని ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే నేచర్ మ్యాన్ కాంప్లెక్స్ అంటాము, అంటే వీళ్ళు ఎక్కువ నేచర్ ని కొలుస్తారు అనమాట. నియమగిరి హిల్స్ అనేవి కేవలం కొండలు మాత్రమే కాదు, వాళ్ళు దేవుడుగా భావిస్తారు అనమాట. డోంగ్రియా కోండ్ ట్రైబ్ గురించి చూస్తే నియమ రాజా, డైటీ ఆఫ్ హిల్స్ అంటే కొండల యొక్క దేవుడు అని అర్థం అనమాట. వాళ్ళ నియమరాజా అనే దేవుడిని వాళ్ళు కొలుస్తారు. ఫాలో ప్రాక్టీసెస్ లైక్ పోడు అంటే షిఫ్టింగ్ కల్టివేషన్ తెలుసు కదండి, షిఫ్టింగ్ కల్టివేషన్ ని వాళ్ళు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. దే స్పీక్ క్వి, అన్ ఏన్షియంట్ ద్రవిడియన్ లాంగ్వేజ్ పాస్డ్ డౌన్ ancestral wisdom through oral traditions, no script of songs and dance. They have number of sub tribes. ఈ డోంగ్రియా కోండ్ లోనే మళ్ళీ చాలా తెగలు ఉన్నాయి అన్నమాట. ఆ తెగలేంటి, కోవి, కుత్తై, లగూలి, పెంగా, జర్నియా, ప్రొటెక్టర్ ఆఫ్ స్ట్రీమ్స్ అంట జర్నియా అంటే. నెక్స్ట్ చూడండి, నేషనల్ స్కీమ్ ఫర్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఐటీఐస్. ఇప్పుడు డోంగ్రియా కోండ్ గురించి ఆల్రెడీ చూసారు కదండి, పీవీటీజీస్ లో ఇంపార్టెంట్, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎక్కడైనా వీటికి సంబంధించిన న్యూస్ వస్తే మనం త్వరలోనే ఏం చేస్తామంటే మంత్లీ మ్యాగజైన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నామండి. వాటిలో మోస్ట్ ప్రాబబ్లీ మనం ఇక్కడ కవర్ చేయని న్యూస్ కూడా అందులో కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీరు మోస్ట్లీ వినేస్తే మీకు మంత్లీ ఎప్పుడైతే మ్యాగజైన్ వస్తుందో మీకు జస్ట్ విత్ ఇన్ ఏ డే ఆర్ 2 మొత్తం మంత్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసుకున్నట్టు. ఇవన్నీ మీరు డైలీ చేయడం, మంత్లీ మ్యాగజైన్ చేయడం వల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఏది ఉంటుందంటే ఎక్కడ ఒక కరెంట్ అఫైర్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎగ్జామ్ లో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మీకు వీలుగా ఉంటుంది. అయితే ఇప్పుడు నేషనల్ స్కీమ్ ఫర్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఐటీఐస్ చూసుకుంటే యూనియన్ క్యాబినెట్ రీసెంట్ గా 60,000 కోట్లు ఈ స్కీమ్ కి ఇవ్వడం జరిగిందండి. అప్గ్రేడ్ 1000 గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ఓవర్ 5 years అలాంగ్ విత్ క్రియేషన్ ఆఫ్ 5 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్. అంటే 60,000 కోట్లు ఈ పర్టికులర్ స్కీమ్ కి ఇవ్వడం జరిగిందండి. దాంట్లో 1000
1000 గవర్నమెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్ స్కిల్ చేయడానికి. ఇంకొకటి ఏంటి అంటే 5 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఇవి స్కిల్లింగ్ కి తీసుకురావడానికి. ఇట్ ఈస్ ఫండెడ్ బై సెంటర్ స్టేట్ ఇండస్ట్రీస్ విత్ ఏడిబి అండ్ వరల్డ్ బ్యాంక్ కో ఫినాన్సింగ్ 50% సెంట్రల్ షేర్. ఇక్కడ సెంటర్ స్టేట్స్ ఇండస్ట్రీస్ అని ఉన్నాయి కదా, ఈ సెంటర్ లోని కొంత 50% భాగాన్ని ఎవరు పెట్టుకుంటున్నారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ పర్టికులర్ స్కీమ్ కి ముగ్గురు ఉన్నారు ఫండింగ్. ఎవరు? సెంటర్, స్టేట్, ఇండస్ట్రీస్ ముందుకు వస్తాయి. కాకపోతే సెంటర్ లోని 50% ని కో ఫినాన్స్ ఎవరు చేస్తున్నారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మరియు వరల్డ్ బ్యాంక్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ చూడండి, ఇట్ ఫోకసెస్ ఆన్ అప్గ్రేడింగ్ ద ఇంటెన్సివ్ సెక్టర్స్ లైక్ ఆటోమేషన్, ఏఐ, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్రస్తుతం ఉన్న మన నీడ్. సో మనకి ఏం చేస్తామంటే వీటి మీద ఫోకస్ చేస్తూ నెక్స్ట్ తరాన్ని, అంటే నెక్స్ట్ మన హ్యూమన్ క్యాపిటల్ ని దానికి తయారు చేయడమే దీని యొక్క ఉద్దేశం. ఐటీఐస్ ఆర్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ దట్ ప్రొవైడ్ ట్రైనింగ్ ఇన్ ట్రేడ్స్ లైక్ ఎలక్ట్రికల్, మెకానికల్, కార్పెంటరీ, ప్లంబింగ్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ. సో ఇవ్వండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి G20 గురించి మనకి గ్రూప్ ఆఫ్ 20 అంటామండి. దీంట్లో ఫస్ట్ ఏ కంట్రీస్ ఉన్నాయనేది చూద్దాము, లేదంటే ఇది ఏ సంవత్సరంలో వచ్చిందో అనే దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతం న్యూస్ లో ఎందుకు ఉంది అంటే సౌత్ ఆఫ్రికా ఈ 2025 లో G20ని చైర్ చేయబోతుందండి. ఎందుకు అంటే సపోర్ట్ ఆఫ్ రిఫార్మ్స్ టు మేక్ ఫోరం మోర్ ఇంక్లూజివ్, గ్లోబలీ రిప్రజెంటేటివ్. ఒకటండి, ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ కి ఒక కంట్రీ ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే అది ఒకలాంటి ఎజెండాని ముందుకు తీసుకొస్తుంది. మరి సౌత్ ఆఫ్రికా G20ని హెడ్ చేస్తే ఏం తీసుకొస్తుంది? ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ని ముందుకు తీసుకురావడానికి దాని యొక్క ప్రయత్నం చేస్తుంది అనమాట. G20 ఏ సంవత్సరంలో తీసుకొచ్చారండి? సమగ్రమైన అభివృద్ధి కోసం పోరాడడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, G20 ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత 1999లో స్థాపించబడింది. ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు ప్రపంచ ఆర్థిక మరియు ఆర్థిక సమస్యలను చర్చించడానికి ఒక వేదిక. దీని పరిమాణం చూడండి, 2007-8 ఆర్థిక సంక్షోభం తర్వాత G20 నాయకుల స్థాయికి ఎదిగింది మరియు 2009లో ప్రపంచ ఆర్థిక సహకారం కోసం అగ్ర వేదికగా ప్రకటించబడింది. ఇది స్థూల ఆర్థిక శాస్త్రంపై దృష్టి సారించి ప్రారంభమైనప్పటికీ దాని ఎజెండా ఎప్పుడు వాణిజ్యం, ఆరోగ్యం, వాతావరణ మార్పు మరియు మరిన్నింటిని కవర్ చేస్తుంది. చూడండి, సభ్యత్వం. దీని సభ్యత్వంలో 19 జాతీయ ఆర్థిక వ్యవస్థలు మరియు యూరోపియన్ యూనియన్ మరియు ఆఫ్రికన్ యూనియన్ ఉన్నాయండి. ఇప్పుడు మీకు G20 అనగానే డౌట్ వస్తుంది కదా, ఓన్లీ 20 ఉన్నాయా అని. చూడండి, 19 కంట్రీస్ ఉన్నాయి, ప్లస్ యూరోపియన్ యూనియన్ అనే ఒక సంస్థ మరియు ఆఫ్రికన్ యూనియన్ అనేది రీసెంట్ గా చేర్చబడింది. 21 మొత్తము. అంతర్జాతీయ ప్రపంచ ప్రభావం చూడండి, అంటే ఈ G20 ప్రపంచంలో ఎంత షేర్ ఉంది అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రపంచ జనాభాలో 67% G20 కంట్రీస్ లోనే ఉన్నారు. ప్రపంచ జీడిపిలో 85% G20 కంట్రీస్ నుంచే వస్తుంది. ప్రపంచ వాణిజ్యం అంటే వరల్డ్ ట్రేడ్ లో 75% ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యాజ్ ఇట్ ఈజ్ ఇది మీ నోట్స్ లో ఉండాలి ఈ పర్సెంటేజెస్. ఎందుకు అని అడగండి, ఈ పర్టికులర్ పర్సెంటేజ్ ని మనకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ లో అడగచ్చు, లేదంటే వెరీ ఇంపార్టెంట్ గా మిమ్మల్ని G20 క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇది ఇంట్రడక్షన్ కింద వాడుకోవచ్చు కదా మీరు. అంటే ఇది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది, మీకు ఎంత తెలుసు అనే విషయం ఇక్కడే తెలిసిపోతుంది కదా. నెక్స్ట్, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF, ప్రపంచ బ్యాంకు, ఆర్థిక సహకారం మరియు అభివృద్ధి సంస్థ OECD మరియు ప్రపంచ వాణిజ్య సంస్థ WTO వంటి అంతర్జాతీయ సంస్థలు, కొన్ని UN సంస్థలు ప్రతినిధులతో పాటు G20 సమావేశాల్లో పాల్గొంటాయి. 21 మెంబర్స్ ఎవరెవరు అని ఒకసారి చూద్దాం. దీనికి మనం ఏమైనా నిమోనిక్ చేయడము ఇలాంటివి కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం దీనికి కొన్ని ట్రిక్స్ పెట్టుకొని నేర్చుకుందాం. ఇప్పుడైతే ఎవరెవరు ఉన్నారు 21 మెంబర్స్ అనేది ఒకసారి చూద్దాము. యూరోపియన్ యూనియన్ మెంబర్ ఆఫ్ కంట్రీస్ ఆర్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ అండ్ ఆఫ్రికన్ యూనియన్. సో ఇవ్వండి G20 గురించి. ఇవాళటి 2 క్వశ్చన్స్ ఒకసారి చూడండి. రోజు ఎగ్జామ్ ఎప్పుడున్నా పర్లేదండి,
ఎవ్రీ డే మీరు వర్క్ చేస్తున్నా, లేదంటే మీరు కూర్చొని ఎగ్జామ్ కే సన్నద్ధం అవుతున్నా, ఎవరు మోటివేటెడ్ గా ఉన్నారు, ఎవరు మోటివేటెడ్ గా లేరు అనే విషయాన్ని పక్కన పెడితే మనకి మనం మోటివేటెడ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టొచ్చు. నేను మీకు ముందు కూడా చెప్పాను. ఒక అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ ఒక రోజు రాత్రిలో తీసుకోగలుగుతారు. కానీ మనము ఒక సంవత్సరం మొత్తం చదివి ఒక్క రోజులో మనం ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాలెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నోటిఫికేషన్ మనమైతే చదవడం మానొద్దండి. సో ఇవాళ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. డిస్కస్ ద ఛాలెంజెస్ ఇన్ ఎఫెక్టివ్ కోఆపరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ implementation and suggested measures to improve its impact on socio-economic development. కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ ను సమర్థవంతంగా అమలు చేయడంలో ఉన్న సవాళ్లను చర్చించండి మరియు సామాజిక ఆర్థిక అభివృద్ధిపై దాని ప్రభావాన్ని మెరుగుపరచడానికి చర్యలను సూచించండి అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ బేసిక్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ టు గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. డిస్కస్ ద కీ మైల్ స్టోన్స్ అండ్ ఛాలెంజెస్ ఇండియా ఫేసెస్ ఇన్ ఇట్స్ స్పేస్ జర్నీ. భారతదేశ అంతరిక్ష కార్యక్రమం ప్రాథమిక వాతావరణ పరిశోధన నుండి ప్రపంచ అంతరిక్ష అన్వేషణ వరకు పరిమాణం చెందింది. భారతదేశం తన అంతరిక్ష ప్రయాణంలో ఎదుర్కొంటున్న కీలక మైలురాళ్లు మరియు సవాళ్లను చర్చించండి. ఇక్కడ గుర్తుంచుకోండి, 2 క్వశ్చన్స్ లోను 2 పార్ట్స్ ఉన్నాయండి. ఎవ్రీ క్వశ్చన్ లో 2 పార్ట్స్. ఇక్కడ ఏం అడుగుతున్నారండి? ఛాలెంజెస్ మరియు మెజర్స్ అడుగుతున్నారు. ఇక్కడ ఏం అడుగుతున్నారు? డిస్కస్ ద కీ మైల్ స్టోన్స్, ఛాలెంజెస్ అడుగుతున్నారు. ఇంట్రడక్షన్ లో ఏముండాలి? బేసిక్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ నుంచి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ వరకు ఎదిగింది అనడానికి మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జాంపుల్ గా తీసుకొని రాస్తూ ఇంట్రడక్షన్ ని కంప్లీట్ చేసుకుంటూనే మనం మైల్ స్టోన్ గురించి, ఛాలెంజెస్ గురించి రాస్తూ కంక్లూజన్ ఏం రాయాలి? వరల్డ్ లోనే ది బెస్ట్ గా ఉండడానికి మనము ఆల్రెడీ ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎట్లా అధిగమిస్తే బెటర్ అవుతాము అనే పాయింట్ ని, మనకున్న ఎకనామిక్ కాన్స్టెంట్స్ అవన్నీ కొన్ని సరి చేసుకుంటే ఎలా బెటర్ పొజిషన్ లో ఉంటాం అనే దాని దగ్గర దీన్ని ఏం చేయాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విషయానికి వచ్చేసరికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో వర్ణిస్తూ ఇండియాలో ఎలాంటి క్రైటీరియా ఉంది, ఏ కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి అర్హులు అనే దాన్ని మనం ఇంట్రడక్షన్ లో రాసుకుంటూ ఏం చెప్తున్నారు? ఛాలెంజెస్ అంటే ఛాలెంజెస్ ఒక సబ్ హెడ్డింగ్స్, ఒక 4-5 సబ్ హెడ్డింగ్స్ వస్తాయి. సజెస్ట్ మెజర్స్ అంటే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనే దగ్గర ఒక 4-5 పాయింట్స్ రాసిన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ రాయండి, సరిపోతుంది. నెక్స్ట్ కంక్లూజన్ లో ఏం రాస్తాము? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియాకి ఇప్పుడు వాటిని ఏం చేయాలి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి కనెక్ట్ చేస్తూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గోల్స్ కూడా డిజైన్ చేసి వాటిని దో వాలంటరీ అయినప్పటికీ ఇలా చేయడం వల్ల ఏంటి, మనం మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీచ్ అవుతాము, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాము అన్న విధంగా మీరు కంక్లూజన్ రాస్తే బాగుంటుంది. ఇవి జస్ట్ ఐడియాస్ అండి. ఇలాంటి ఐడియాస్ ఈ క్వశ్చన్స్ చూసినప్పుడు మీకు కూడా వస్తాయి కదా, అలాంటి ఐడియాస్ ని మీరు ఈ క్వశ్చన్స్ రాసినట్లయితే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. తప్పకుండా నేను ఆ కమెంట్స్ ని చూసి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.